హలో ఫ్రెండ్స్. టాలీవుడ్‌లో బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి వరుసగా 3 బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టి రాత్రికి రాత్రే లవర్ బాయ్‌గా మారిపోయిన ఒకే ఒక్క పేరు ఉదయ్ కిరణ్. అసలు ఏ హీరోకి సాధ్యం కాని రీతిలో కెరీర్ స్టార్టింగ్‌లోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన ఉదయ్ కిరణ్ సినీ ప్రయాణంలో హిట్స్ ఎన్ని, ఫ్లాప్స్ ఎన్ని, అసలు ఏం జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉదయ్ కిరణ్ కెరీర్ ఒక అద్భుతం అని చెప్పాలి. దర్శకుడు తేజ పరిచయం చేసిన 'చిత్రం' సినిమాతో టాలీవుడ్‌లో ఒక కొత్త ట్రెండ్ మొదలైంది. కేవలం 40 లక్షలతో తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొట్టింది. 'చిత్రం' సినిమా 2000 సంవత్సరంలో వచ్చింది. బ్లాక్ బస్టర్ సినిమా అయ్యింది. ఈ సినిమాతోనే యూత్ ఐకాన్‌గా మారిపోయారు. ఆ తర్వాత 2001లో వచ్చిన 'నువ్వు నేను' ఇండస్ట్రీ హిట్. ఈ సినిమాతో ఉదయ్ కిరణ్ క్రేజ్ పీక్స్‌కి వెళ్ళింది. ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు కూడా అందుకున్నారు. ఆ తర్వాత 'మనసంతా నువ్వే' హ్యాట్రిక్ హిట్ అని చెప్పుకోవాలి. ఈ సినిమాతో ఉదయ్ కిరణ్ స్టార్ హీరోల రేస్‌లోకి వెళ్ళిపోయారు. ఇక హ్యాట్రిక్ తర్వాత ఉదయ్ కిరణ్ మార్కెట్ విపరీతంగా పెరిగింది. అప్పట్లోనే చిరంజీవి, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోలకు పోటీ ఇచ్చే స్థాయికి ఆయన క్రేజ్ వెళ్ళింది. 'కలుసుకోవాలని' ఇది 2002లో వచ్చింది. ఇది యావరేజ్ టు హిట్ అనేది అయింది. సో పాటలైతే సూపర్ హిట్ అయ్యాయి. ఆ తర్వాత 'శ్రీరామ్' సినిమా వచ్చింది. 2002లో హిట్ అయింది. మాస్ ఇమేజ్ కోసం చేసిన ప్రయత్నం ఫలించింది. బట్ అనుకున్నంత అయితే కాలేదు. ఆ తర్వాత 2002లో 'నీ స్నేహం' వచ్చింది. అబోవ్ యావరేజ్ అయింది. ఎమోషనల్ క్లాసిక్‌గా నిలిచింది. ఇంగా ఆ తర్వాత మొదలైందండి ఆయనకు కష్టాలు. ఇది 2003 నుంచి ఉదయ్ కిరణ్ కెరీర్‌లో ఊహించని పరిణామాలు చాలా చోటు చేసుకున్నాయి. ఆయన కొన్ని తప్పుడు ఎంపికలు ఉన్నాయి. వ్యక్తిగత కారణాలు కూడా ఉన్నాయి. అయితే ఇంగా 2002లో 'హోలీ' సినిమా వచ్చింది. ఫ్లాప్ అయింది. 'నీకు నేను నాకు నువ్వు' సినిమా వచ్చింది. యావరేజ్ అయింది. 'లవ్ టుడే' 2004లో వచ్చింది. ఫ్లాప్ అయింది. ఇక కెరీర్ చివర్లో ఉదయ్ కిరణ్ తమిళ్‌లో కూడా ప్రయత్నం చేశాడు. అక్కడ 'పోయి' లాంటి సినిమాలు చేసినా పెద్దగా క్లిక్ అవ్వలేదు. తెలుగులో కూడా 'నువ్వెక్కడుంటే నేనిక్కడుంటా' సంథింగ్ ఏదో సినిమాలైతే వచ్చినా గానీ ప్రేక్షకులనైతే ఆకట్టుకోలేకపోయాయి. ఇక ఆయన చివరి సినిమా 'జై శ్రీరామ్' కూడా బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయింది. ఒక ఉప్పెనలా వచ్చి టాలీవుడ్ హిస్టరీలో తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్న నటుడు ఉదయ్ కిరణ్. హిట్లు, ఫ్లాప్‌లు పక్కన పెడితే ఆయన చిరునవ్వు, ఆ అమాయకత్వంతో కూడిన నటన ఎప్పటికీ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతుంది. మీకు ఉదయ్ కిరణ్ సినిమాలో ఏది బాగా ఇష్టమో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.